తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి సమయం కోరారు ఆయన. ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్య నెహ్రూ స్టేడియంలో వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. టీవీకే అధినేత విజయ్ కు ఎవరెవరు మద్దతును ప్రకటించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కటే ఆయనకు సపోర్ట్ చేస్తోంది. దీంతో తనకు మద్దతు ఇస్తున్న 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు విజయ్. అయితే తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 మంది కాగా మరొక 6 సపోర్ట్ విజయ్ కు అవసరం ఉంది. తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి సమయం కోరారు ఆయన. ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్య నెహ్రూ స్టేడియంలో వేడుక జరగనుంది. సో మొత్తానికి కూడా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతున్నారు అంటున్నారు. మరి మొత్తానికి అంటే 118 మ్యాజిక్ ఫిగర్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే 5 ఎమ్మెల్యేలు మాత్రం టీవీకే పార్టీలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. సో మిగతా కావాలి అంటే మిగతా ఇంకా సిపిఎం కానీ కొంత వామపక్ష పార్టీలు కానీ రెబల్స్ వీళ్ళంతా కొంత మద్దతు కూడా కోరే అవకాశం ఉంది. రేపు చూడాలి మరి ఎవరెవరి సపోర్ట్ ఇంకా విజయ్కి రాబోతుంది. 118కి చేరువలో ఇంకెవరెవరు కూడా కలిసే అవకాశం ఉంది. రైట్, మరి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ అయితే మద్దతు తెలిపిన పరిస్థితి, బీజేపీ కూడా మద్దతు ఇస్తామంటూ కూడా కొంత న్యూస్ వచ్చింది. బట్ బీజేపీని మద్దతు కోరే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా 5 కావాలి కాబట్టి సిపిఎం కొంత రెబల్స్ ని కోరే అవకాశం ఉందా, ఎట్లా ఉండే అవకాశం ఉంది గోపీనాథ్? మొత్తం మీద అంటే కాసేపటి క్రితమే గవర్నర్ ని ఏదైతే విజయ్ కలవడం జరిగింది. ఆ సందర్భంగా అంటే ప్రభుత్వ ఏర్పాటుకి అంటే 118 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ను కూడా ఆయన ఫైనల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలిపిన నేపథ్యంలో మరికొంతమంది కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అందువల్లనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం ఏదైతే నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగానే అంటే కీలకమైనటువంటి పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నేతలతో అంతా కూడా ప్రత్యేకంగా భేటీ అయినటువంటి విజయ్ సో చాలా కీలకంగా ఆయన వ్యవహరించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మొత్తం కూడా అంటే కంప్లీట్ ఇవాళ అంటే నిన్నే కలవాల్సిన గవర్నర్ కూడా, కానీ ఇవాళ ఆయన ఇతర ప్రాంతాల్లో ఉన్న కారణంగానే ఇవాళ సాయంత్రం కాసేపటి క్రితం గవర్నర్ చేరుకున్నారు. అందువల్లనే ఆయన అంటే గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ గవర్నర్ తో దాదాపుగా ఒక 15-20 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత ప్రభుత్వ ఆమోదానికి ఆయన ఆహ్వానం చెప్పిన నేపథ్యంలోనే అంటే గోపీనాథ్, ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం గా విజయ్ కి ఇప్పుడు గవర్నర్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ఇవ్వలేదు? ఎందుకంటే 112 వరకు ఎమ్మెల్యేలకు సంబంధించి సంతకాలతో కూడిన లేఖన అయితే ఆయన సమర్పించారు. మరి 6 సంబంధించి ఇంకా 6 యొక్క ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరం. సో ఈ నేపథ్యంలో 118 కావాలి అంటే ఇంకా 6 మద్దతు అవసరం. సో గవర్నర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్ ఇప్పటికే అంటే ఉన్నటువంటి అంటే జాబితా ప్రకారం టీవీకే పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా వీళ్ళందరూ కూడా అలయన్స్ గా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అదే కాకుండా సిపిఎం, సిపిఐ ఇట్లా కొన్ని వామపక్ష పార్టీలు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతు ఉంది. కానీ నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తాను, దాని తర్వాత బల నిరూపణ కూడా అసెంబ్లీలో నేను చేసుకుంటానంటూ కూడా సంకేతం అయితే ఆయన ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ సపోర్ట్ చేసినటువంటి లిస్టు కూడా గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అందువల్లనే గవర్నర్ కూడా మరి కాసేపట్లోనే ఆయనకి ప్రభుత్వ ఆహ్వానానికి లేఖ కూడా ఇవ్వబోతున్నారు. దాని ప్రకారం రేపు 11 గంటల నుంచి 11:30 లోపల ఈ ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాహుల్ గాంధీని కూడా ఇన్విటేషన్ చేయడం జరిగింది. ఆయన కూడా హాజరవుతారంటూ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా రేపు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేపు ప్రమాణ స్వీకారం విజయ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. అదేవిధంగానే 20 మంది మంత్రులతో కూడినటువంటి మంత్రులకు కూడా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.